హాయ్ అండి, నేను మీ దీప్తిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెంగళూరులో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ ప్లేసెస్లో లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ ఒకటండి. ఈరోజు మేమైతే ఈ ప్లేస్ని విజిట్ చేయడానికైతే వచ్చేసామండి. గార్డెన్ యొక్క స్పెషల్ ఏమి, హిస్టరీ ఏమి అని మనం లోపలికి వెళ్తూ మాట్లాడుకుందామండి. ఈ గార్డెన్ ఎంట్రన్స్కి 4 గేట్స్ ఎంట్రన్స్ అయితే ఉన్నాయండి. మేమైతే నార్త్ గేట్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ రాగానే మాకైతే స్టార్టింగ్లో స్పెట్స్ అయితే కనపడ్డాయండి. పిల్లలకి స్పెట్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, తను అడిగిందని చెప్పేసి మేమైతే స్పెట్స్ని అయితే తీసుకున్నామండి. ఇక్కడ గార్డెన్ ఎంట్రన్స్లోనే మనకైతే టికెట్ కౌంటర్ ఉంది చూడండి. ఇక్కడ పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ అండి. కిడ్స్కి అయితే ఫ్రీ అండి, టికెట్స్ లేదు. గార్డెన్ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడైతే సెక్యూరిటీ వాళ్ళు అయితే ఉంటారండి. మన బ్యాగ్స్ అయితే చెక్ చేస్తారు. మనం ఏమైనా ఫుడ్ తెచ్చుకున్నా అలో అయితే చేయరు. మాకైతే బేబీ ఉందని చెప్పేసి అలో చేశారు ఫుడ్ని. లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి. లోపలికి ఎంటర్ అవ్వగానే చూడండి, మనకైతే ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా, బ్యూటిఫుల్గా అయితే ఉందండి. మా చిచ్చు రావడమే ఇంక ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసిందండి. మనం ఈ పార్క్ లోపలికి రాగానే మనకైతే ఇక్కడ ఒక బోర్డు ఉంచారండి. ఈ చార్ట్లో అయితే పార్క్ ఓవర్ వ్యూ ఉందండి. ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఎక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయి, ఎలా వెళ్ళాలని చెప్పేసి. ఈ పార్క్ అయితే చూడండి, మనకు 240 ఎకరాస్ ఉందని ఇచ్చారు. అలాగే 4 వేస్ రూట్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు లైబ్రరీ ఉందని అయితే మెన్షన్ చేశారు. చూడండి, ఇక్కడ గ్రంథాలయం సపరేట్గా ఉంది. ఇప్పుడు ఈ పార్క్ హిస్టరీ అయితే తెలుసుకుందామండి. 18th సెంచరీలో హైదర్ అలీ అనే రాజు అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేశాడండి. తర్వాత తన కుమారుడు టిప్పు సుల్తాను ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అనేది డెవలప్ కావాలని చెప్పేసి దేశ విదేశాల నుండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కల్ని, ఫ్లవర్స్ని, ట్రీస్ని తెప్పించి ఇక్కడ పెట్టారు. ఈ గార్డెన్ వచ్చేసి నేచర్స్ లవర్స్కి మాత్రమే కాదండి, హిస్టరీ అండ్ కల్చర్ లవర్స్కి కూడా పర్ఫెక్ట్ డెస్టినేషన్. చాలామంది అయితే ఈ వెహికల్ ఉంది కదండి, ఈ వెహికల్స్లో వెళ్తారు గార్డెన్ చూడడానికి మొత్తం. ఎందుకంటే ఈ పార్క్ కంప్లీట్గా చూడాలంటే 1 డే సరిపోతుందండి. ఇక్కడ 1800 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ అయితే మనం చూడవచ్చండి. మా చిచ్చు అయితే ఆ స్పెట్స్ని అయితే వదలడం లేదండి. చూడండి, తనైతే రన్నింగ్ చేస్తుంది, నేనైతే పట్టుకోలేకపోతున్నాను. తన ఆనందానికి అయితే అసలు అవధులు లేవండి. ఈ గార్డెన్లో ఈవినింగ్ వెదర్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా డిఫరెంట్ ఫ్లవర్స్తో మనం ఈ గార్డెన్లో వెళ్తుంటే అసలు చాలా బాగుంటుంది. చిచ్చు అయితే ఇంకా అలసిపోయిందండి, అప్పుడే వాటర్ అయితే తాగేస్తుంది. తనైతే తిరిగి రోడ్డు మీద అయితే అలా కూర్చుండిపోయిందండి, టైర్డ్ అయిపోయి. మా చిచ్చుకి అయితే ఫ్లవర్స్ కనపడ్డాయని ఫ్లవర్స్ తీసుకొని వేరే అబ్బాయికి అయితే ఇచ్చేస్తుంది. ఇక్కడైతే ఫొటోస్ అయితే తీసుకున్నానండి, వ్యూ బాగుందని చెప్పేసి. ఇంకా మేమైతే టైర్డ్ అయిపోయినామండి. ఇంకా ఇక్కడ కూర్చోవడానికి అయితే బెంచీలు అయితే ఉన్నాయి. నేనైతే క్యారీ చేసుకొని వచ్చిన, పిల్లలు ఉండే పని కాబట్టి మనం అన్నీ తీసుకొని రావాలండి. ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వచ్చుకున్న తన కోసం అయితే. ఇక్కడ మనమైతే చాలా పీస్ఫుల్గా అయితే టైం స్పెండ్ చేయవచ్చండి. నేను తనతో అయితే ఫుల్గా అయితే ఆడుకుంటున్నానండి. మేమైతే బిస్కెట్స్ తెచ్చుకున్నామండి, వాటికైతే వేస్తూ ఉన్నాం, మా దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి. మేము వేసామని చెప్పేసి తను కూడా బిస్కెట్లు వేస్తుంది చూడండి. ఇక్కడ చూసినా మనకైతే వ్యూ చాలా బాగుందండి. ప్లేసెస్కి అయితే ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది అయితే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే తీసుకుంటుంటారండి. ఇక్కడున్న ఈ విగ్రహం చామరాజ్ ఒడియార్ గారి విగ్రహం అండి. చామరాజ్ ఒడియార్ వచ్చేసి మైసూర్ మహారాజుగా 1868 నుండి 1894 వరకు అయితే పాలించారు. వారి పాలనలో అయితే విద్యా, మౌలిక సదుపాయాలు, అలాగే ప్రజా సంక్షేమం వంటి రంగాల్లో ఎన్నో అభివృద్ధి జరిగాయి. లాల్బాగ్ పార్కు కూడా వారి పాలన మరింతగా అభివృద్ధి చెందింది. గుర్తుగా అయితే విగ్రహం నిర్మించారు. ఇక్కడైతే ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్ అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయి చూడండి మనకైతే లోపల. మేమైతే బేల్పూర్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ గ్లాస్ హౌస్ ఎంట్రన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారండి.
మా చిచ్చుకైతే బాబు కనపడినాడు, ఇంకా వాడితో అయితే ముచ్చలు పెట్టేసిందండి. మనకి ఇక్కడైతే నందీశ్వరుడు ఎంట్రన్స్లో ఉన్నాడని తన స్వామి అని చెప్పేసి మొక్కుతుంది. లాల్బాగ్లో ఫేమస్ అట్రాక్షన్ గ్లాస్ హౌస్ అండి. ఇక్కడ ప్రతి ఇయర్కి గ్రాండ్ ఫ్లవర్ షో జరుగుతుంది. ఎవ్రీ January 26కి, August 15కి. ఇక్కడైతే January 26కి ఓన్లీ రోజ్ ఫ్లవర్స్తో అయితే ఈ గ్లాస్ హౌస్ లోపల అయితే మొత్తం ఫిల్ చేస్తారండి. వ్యూ అయితే చాలా బాగుంటుంది ఆ టైంలో. ఈ బొటానికల్ గార్డెన్ మార్నింగ్ వాకర్స్కి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. ఫ్రెష్ ఎయిర్తో హెల్తీకి చాలా మంచిది. ఫోటోగ్రాఫర్స్కి హెవెన్ లాంటి లొకేషన్ ఇది, ఎస్పెషల్లీ ఫ్లవర్ షో టైంలో. ఈ గార్డెన్ అయితే ఎవ్రీడే అయితే ఓపెన్ అయితే ఉంటుందండి. మేము చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళకుండా అయితే వచ్చామండి. లేక్ అవన్నీ చాలా ఉన్నాయి లోపలైతే చూసేటివి. ఫైనల్గా ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ ఏమన్నా ఉందని చూసాము, ఏం లేదండి. కింద ఓన్లీ ఒక గోపురం లాగా అయితే ఉంది. గోపురం దగ్గర నుంచి చూస్తే మనకైతే ఒక ఎగ్జిట్ వే ఉంది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకా బయలుదేరి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది. మీరు కూడా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో బెంగళూరుకి వచ్చినప్పుడు విజిట్ చేయండి. కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. మీ అందరికైతే ఈ వీడియో అయితే నేను నచ్చింది అనుకుంటున్నానండి. మీకు అందరికి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.